సీఎం రేవంత్ రెడ్డి సవాల్ కు ప్రతి సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రేవంత్ రెడ్డి కూడా సీఎం పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. ఈ నెల 27న చేవెళ్లలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దమ్ముంటే ఒక్క సీటైనా గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన కేటీఆర్ తాజాగా ఇద్దరం కలిసి రాజీనామా చేసి మల్కాజ్గిరిలో తేల్చుకుందామని ప్రతి సవాల్ విసిరారు. సొల్లువాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా. బిడ్డ ఇయ్యాల నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో, నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. రేవంత్ రెడ్డి గారు చేవెళ్ల బహిరంగ సభలో కొన్ని అనుచితమైన పరుషమైన వ్యాఖ్యలు ఏవైతే చేశారో, నువ్వు మగవాడివైతే ఇన్ని సీట్లు గెలువు అన్ని సీట్లు గెలువు అని వ్యాఖ్యలు ఏవైతే చేశారో వారికి నేను చెప్పేది ఒకటే, ఒక్క సీటైనా గెలవము అనే మాట మాట్లాడావు కదా. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అత్తలాకుత్తలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నువ్వు రా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండు 0.